ఫైనాన్షియల్ మార్కెట్స్ పై పట్టు సాధించాలనుకునే వాళ్ళు రేవంత్ కండక్ట్ చేసే వెబినార్ కోసం ఈ నెంబర్ కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను విష్ణు. ప్రస్తుతంతో పాటు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ అండ్ పైసల ముచ్చట్లు మనీ మంత్రదండం పుస్తక రచయిత ఎం రామ్ ప్రసాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ రామ్ ప్రసాద్ గారు నమస్తే. సార్ నమస్తే అండి విష్ణు గారు. అయితే ఒక్కసారి ఒక 4 సంవత్సరాలు వెనక్కి వెళ్దామా? వెళ్దాం సార్. 2021 జూన్ జూలైకి వెళ్దాము. సో అప్పుడప్పుడే నేను మిమ్మల్ని ఇంటర్వ్యూ చేస్తున్న రోజుల్లో అంటే మనము పబ్లిక్కి చెప్పడం కాదు ఇన్వెస్ట్మెంట్ పాఠాలు, డబ్బు పాఠాలు అనేవి. ముందు ఫస్ట్ ఆ ఇన్వెస్ట్మెంట్ మనం స్టార్ట్ చేయాలి, మనమే మొదలు పెట్టాలి అన్న క్రమంలో మీతో కొన్ని సెషన్స్ ఆఫ్ ఇంటర్వ్యూస్ అయిన తర్వాత అంటే ఇన్వెస్ట్మెంట్స్ చేస్తే నాకు కూడా ఒక రియల్ టైం ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఏదో 4 క్వశ్చన్స్ అడిగేసాం వెళ్ళిపోయాం కాదు. దాంట్లో డెప్త్ తెలియాలి అంటే ఫస్ట్ నేను కూడా ఒక ఇన్వెస్టర్ అయి ఉండాలి. సరే, నేను కూడా ఒక ఇన్వెస్టర్గా మారుదాము, రాంప్రసాద్ గారి దగ్గర ఇన్వెస్ట్మెంట్స్ చేద్దాం అనుకున్నప్పుడు మిమ్మల్ని కలిసాను. రాంప్రసాద్ గారు, నేను కూడా ఎంతో కొంత అమౌంట్ మంత్లీ ఎస్ఐపి చేద్దాం అనుకుంటున్నాను, నేను కూడా ఇన్వెస్ట్మెంట్స్ చేస్తానంటే మీరు వెంటనే వద్దన్నారు. లేదంటే విష్ణు గారు అలా చేయకూడదు, ఎస్ఐపి కంటే ఇన్వెస్ట్మెంట్స్ కంటే ఫస్ట్ మీరు చేయాల్సింది మీ కుటుంబానికి రక్షణ కల్పించే ఒక హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లేదంటే ఒక టర్మ్ ప్లాన్ తీసుకోండి. అది తీసుకున్న తర్వాత మాత్రమే నేను విష్ణు గారికి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకుంటాను అంటే ఎస్ఐపి తీసుకుంటానని చెప్పారు కదా. అని ఎందుకు ఫస్ట్ హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలని నన్ను ఒక రకంగా చెప్పాలంటే మోటివేట్ చేశారు. తర్వాత నాకు కూడా అర్థమైంది కొన్ని సందర్భాలు నిజంగా ఆ రోజు రాంప్రసాద్ గారు చెప్పారని కదా. సో ఎందుకు మీరు అంత ఇంపార్టెన్స్ ఇచ్చారు ఇన్వెస్ట్మెంట్ కంటే ముందు మీరు హెల్త్ ఇన్సూరెన్స్కి ఎందుకంటే ఇంపార్టెన్స్ ఇచ్చారు? అసలు ఏంటి దానికి గల కారణం ఏంటి? నేను గట్టిగా నమ్మేది ఏంటంటే ఒక మధ్యతరగతిని అక్కడ నుంచి కిందికి నెట్టగలిగింది ఒక హాస్పిటల్ బిల్లు. ఒక బిల్లుతో జీవితాలు తారుమారైపోతాయి. సో చాలా జీవితాలు చూసాం మనం. ఆ వచ్చిన అనారోగ్య సమస్యల వల్లనే జీవితాలు వెనక్కి వెళ్ళిపోయాయి, ఫ్యామిలీస్ వెనక్కి వెళ్ళిపోయాయి, పెళ్ళిళ్ళు కష్టమైపోయినాయి, చదువులు ఆగిపోయాయి. కొంతమంది చదువులు ఆపేసి తల్లిదండ్రులకు సేవలు చేశారు, అప్పులు పాలైపోయారు. నిజానికి నా పర్సనల్ లైఫ్లో కూడా మా మదర్కి ఒక మేజర్ హెల్త్ ఆరోగ్య సమస్య వచ్చినప్పుడు 2006లో ఆమెకి ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ రావడం జరిగింది. ఆ సర్జరీ చేయగలిగిన డాక్టర్స్ ఆ రోజు హైదరాబాద్లో 2-3 ఉన్నారు. ఆ 3 కూడా ఉస్మానియా ప్రొడక్ట్స్ అక్కడ చేసే డాక్టర్స్. అపోలోని ఎక్కడో చేపిస్తే అప్పట్లో 6 లక్షల పైన వద్దని చెప్పడం జరిగింది. ఆ రోజు నా జీతం 6,000. ఇంకా ఫ్యామిలీ నుంచి ఎటువంటి ఫైనాన్షియల్గా లేదు, చాలా వీక్. ఆ రోజు 6,000 జీతంలో 6 లక్షల సర్జరీ చేయించలేను కదా. కానీ అది క్రిటికల్ సర్జరీ, చాలా చాలా క్రిటికల్ సర్జరీ, లెందీ సర్జరీ. సో అప్పుడు నేను ఎందరో డాక్టర్ని కలిసి ఆఖరికి అదే సర్జరీ నేను ఉస్మానియా జనరల్ హాస్పిటల్లో చేయించడం జరిగింది. ఆ సర్జరీ జరిగేంత వరకు 30 రోజుల పాటు జనరల్ వార్డులో ఉన్న బెడ్ కింద పడుకోవటం, చూసుకోవటం, మళ్ళీ అక్కడ టెస్టులు సరిగా రావని ప్రతి టెస్టు బయట విజయ డయాగ్నోస్ తెప్పించడం. అప్పటికి చాలా వరకు బిల్ అయింది. ఆ బిల్ కోసం ఫ్రెండ్స్ని అందరి దగ్గర తీసుకోవడం జరిగింది. అదే ఆ రోజు ఒక ఇన్సూరెన్స్ ఉంటాయి, ఆ ఇబ్బంది ఉండేది కాదు కదా. ఒక పక్క ఫైనాన్షియల్గా స్ట్రగుల్, అటు ఆరోగ్యం, అది సర్జరీ అయిందాక అదొక భయం, విపరీతమైన భయం. అలా 30 రోజులు జనరల్ వార్డులో పడుకున్నాం బెడ్ కింద. అదే నాకు ఇన్సూరెన్స్ ఉండుంటే, డబ్బు ఉండడం అనేది పెద్ద విషయం, అంత డబ్బు ఉండటం కష్టం, కానీ ఇన్సూరెన్స్ ఉండుంటే ధైర్యమే వేరు. మంచి హాస్పిటల్లో ఎంత కంఫర్ట్గా అయ్యేది, మంచి ట్రీట్మెంట్ బై గాడ్ గ్రేస్ అంతా రికవర్ అయ్యారు. ఈవెన్ టుడే షీ ఈజ్ హెల్దీ. కానీ ఆ రోజు ఉస్మానియాలో నాకు 2-3 డాక్టర్లు, చక్రపాణి గారు, వసీఫ్ అలీ గారు, చంద్రమల మేడం, వాళ్ళు చేసి పెట్టారు సర్జరీ. చాలా పెద్ద సర్జరీ, 9 hours సర్జరీ. విపుల్స్ ప్రాసెస్ అన్నారు, సెల్ టు సెల్ రిమూవ్ చేయాలన్నారు. సర్జరీ మధ్యలో వైట్ ప్లేట్లెట్స్ కావాలంటే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ దాకా రావాలి, అక్కడ నుంచి సర్జరీ స్టార్ట్ అయ్యి వెళ్తామంటారు. అప్పుడు ఇక్కడికి వచ్చి చాలా. సో అట్లీస్ట్ ఇన్సూరెన్స్ ఉంటే చాలా వరకు స్ట్రెస్ తగ్గేది. అంటే ఆర్థిక పరంగా బర్డెన్ లేకపోతే మానసికంగా శక్తి తెచ్చుకోవచ్చు, కానీ 2 ఒకేసారి కొట్టేస్తే కష్టమైపోద్ది. సో అది ఎవరు గ్రహించరు, ఎవరికి వస్తుంది తెలియదు, కానీ దాన్ని ఎవరు గుర్తించరు. ప్రాబ్లం వచ్చాక పాకులాడు, అరే ఉంటే బాగుండు అంటారు. ఉంటే బాగుండంటే ముందే తీసుకోవాలి కదా, ప్రాబ్లం వచ్చాక ఉంటే బాగుండంటే అలా చూసాం. నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ ఉంది చాలా మంది. అంటే
కనీసం ఒక 25 రకాల క్యాన్సర్ పేషెంట్స్ నా దగ్గరికి వచ్చారు. జీవితాలు చిత్తైపోయాయి, వాళ్ళ జీవితాలు చిత్తైపోయాయి, లైఫ్ టైం సేవింగ్స్ వెళ్ళిపోయినాయి, ఎర్నింగ్స్ వెళ్ళిపోయినాయి, పెళ్ళిళ్ళు పోసిపోయినాయి, ఇల్లు అమ్ముకున్నారు. మరి ఇంక అది తప్ప ఏం మాట్లాడతాం? ఈ ఇన్సూరెన్స్ ఏం మన దగ్గర తీసుకోమని చెప్పట్లేదు. అందరికీ అభ్యర్థన ఏంటంటే ఖచ్చితంగా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోండి, ఎక్కువ మందిని తీసుకోండి, మీ నియర్ బై ఉన్న ఏజెంట్ దగ్గర తీసుకోండి, మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ దగ్గర తీసుకోండి, తెలిసిన ఏజెంట్ దగ్గర తీసుకోండి. కానీ హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా మీ ఇన్వెస్ట్మెంట్ జర్నీ స్టార్ట్ చేయొద్దు. పాప పెళ్ళికి డబ్బులు తాగొద్దు, చదువుకి డబ్బులు తాగొద్దు. ఇన్సూరెన్స్ ఉంటేనే మీరు దాయడానికి అర్హత ఉంటుంది. అంత క్రిటికల్ హెల్త్ ఇన్సూరెన్స్. కానీ ఎప్పుడు ఈ ప్రస్తావన తెచ్చినా ఎక్కువగా చూడరు. ఆ ఇబ్బంది అయితే ఉంది ఎప్పటికీ. మళ్ళీ చెప్పమంటే నేను అదే చెప్తా. మళ్ళీ ఒక టాపిక్ రీషూట్ చేయాలంటే హెల్త్ ఇన్సూరెన్స్ చేస్తా. మీరు మీ అమ్మగారి గురించి చెప్తుంటే నాకు కూడా మా మదర్ కేస్ స్టడీ గుర్తుకొస్తుంది. 2013లో అమ్మ కూడా బ్లడ్ క్యాన్సర్తో చనిపోయింది. అయ్యో. అప్పుడే నా ఎడ్యుకేషన్ అయిపోయింది, ఉద్యోగం లేదు, చేతిలో డబ్బులు లేవు. బట్ అమ్మ బ్లడ్ క్యాన్సర్తో చనిపోవడం జరిగింది. అంటే అమ్మకి మంచి కార్పొరేట్ హాస్పిటల్లో మెరుగైన వైద్యం అందించే స్తోమత ఆ రోజు లేదు, నిజంగా 2013లో లేదు. ఇప్పుడు అనిపిస్తుంటుంది ఇప్పుడప్పుడు, అరే డబ్బులు పెట్టుకోలేక అమ్మని కాపాడుకోలేకపోయామే. కేవలం ఆ రోజు మన మన ఫైనాన్షియల్ కండిషన్ వల్ల అమ్మకి మెరుగైన వైద్యం అందించి మళ్ళీ అమ్మని ఆరోగ్యంగా ఇంటికి తీసుకెళ్ళలేకపోయాము. చేతులారా అమ్మని చంపేసుకున్నాం అనిపిస్తుంటుంది రాంప్రసాద్ గారు. ఎందుకంటే కొన్ని నా ఫైనాన్షియల్స్ ఇప్పుడు మీరే చూసుకుంటుంటారు, మా ఇన్సూరెన్స్ కూడా. ఇంత ఇన్సూరెన్స్ కానీ నేను ఆ రోజు అమ్మకి తీసుకోండి ఉంటే ఈరోజు అమ్మ మనతో ఉండేది కదా, ఈరోజు అమ్మ నా ఎదుగుదల చూస్తుండేది కదా, ఈరోజు నాకు వచ్చిన పేరు ప్రఖ్యాతుల్ని అమ్మ దగ్గరుండి చూసేది కదా. కేవలం ఫైనాన్షియల్ లిటరసీ లేకపోవడము, ఇన్సూరెన్స్ అంటే హెల్త్ ఇన్సూరెన్స్ కున్న ఇంపార్టెన్స్ తెలియకపోవడం వల్ల కొన్ని లక్షల జీవితాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని లక్షల మంది ఆస్తి పాస్తుల్ని అమ్మేసుకొని ఎక్కడో ఉండాల్సిన రేంజ్ నుంచి ఎక్కడికో వెళ్ళిపోతున్నారు. కొంతమంది ప్రాణాలే వదిలేసి లోకాన్ని విడిచి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సరే, ఈరోజు డబ్బు ఉంటే జబ్బు తగ్గిపోద్ది అనే పరిస్థితికి వచ్చేసాము. నేను ఇయర్లీ ప్రీమియం కడుతున్నప్పుడు ఈ మాత్రం ఇన్సూరెన్స్, ఇంత మాత్రం ఇన్సూరెన్స్ ఆ రోజు కట్టుండుంటే ఈరోజు అమ్మ పక్క నేను ఉండేవాడిని కదా, అమ్మ నన్ను చూసేది కదా. నిజంగా సార్, అంటే కొన్ని విషయాలు తెలియకపోవడం వల్ల కూడా చాలా అందమైన జీవితాన్ని కోల్పోతాం. కొన్ని విషయాలు తెలుసుకోకపోవడం వల్ల కూడా అందమైన జీవితాన్ని కోల్పోతాం. సో నాకు అప్పుడు అనిపించింది, రాంప్రసాద్ గారు 4 ఏళ్ల క్రితం, బాబు విష్ణు, ముందు ఇన్వెస్ట్మెంట్స్ కాదు, ముందు పెట్టుబడులు కాదు, నీ ఫ్యామిలీకి ఒక సేఫ్టీ, ఒక సెక్యూరిటీ, ఒక రక్షణ కల్పించాలి. ఆ రక్షణ ఒక మెడికల్ ఇన్సూరెన్స్ ద్వారా మాత్రమే కల్పించగలవు. అది కల్పించిన తర్వాతే నువ్వు స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెట్టుకుంటావో, లేదంటే మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకుంటావో, లేదంటే ఇంకేదైనా రియల్ ఎస్టేట్లో పెట్టుకోవచ్చు అని చెప్పి మీరు చెప్పారు. ఇప్పుడు చాలా ధైర్యంగా ఉంటుంది. ఆ ఇన్సూరెన్స్ ఉంది, ఎస్. ఏదైనా అన్సర్టినిటీ, ఏదైనా బాగలేకుండా వస్తే హైదరాబాద్లో ద టాప్ మోస్ట్ హాస్పిటల్లో, ఎస్, ఐ కెన్ టేక్ ద ట్రీట్మెంట్, ఐ హ్యావ్ దట్ క్యాపబిలిటీ ఇప్పుడు నాకు అనిపిస్తుంటుంది. బట్ ఆ రోజు అమ్మకి అలాంటి అవకాశం కల్పించలేకపోయింది. కేవలం చేతిలో డబ్బులు లేకపోవడము, ఇన్సూరెన్స్ తీసుకోవాలన్న జ్ఞానం లేకపోవడం వల్ల అమ్మని చేతుల చంపుకోవాల్సి వచ్చింది, అంతే. అంటే ఆ రోజు స్థితిగతులు వేరు కదా సార్. ఇప్పుడు అవేర్నెస్ వచ్చింది, ఒకప్పుడు లేదు. ఆ రోజుకి ఇన్సూరెన్స్లు ఉన్నాయి, 2001-2లో కూడా ఉన్నాయి. నేషనల్ ఇన్సూరెన్స్, ఓరియంటల్ ఉన్నాయి, ఇప్పుడైతే కోకోలా ఇన్సూరెన్స్లు ఉన్నాయి. అయితే ట్రీట్మెంట్కి అయ్యే కాస్ట్ లక్షల్లో, కానీ ప్రీమియం చాలా వేల్లోనే ఉంటుంది. కానీ ఇప్పటికీ చాలా మందికి మనసు ఒప్పుగా కట్టరు. సో అది చెప్పే ప్రయత్నం చేశాను ఈ బుక్లో. ప్రథమంగా మీరు చూస్తే ఫస్ట్ ఆరోగ్య ప్రాప్తిరస్తు స్టార్ట్ చేశాను, అక్కడ నుంచే స్టార్ట్ చేశాను. హెల్త్ ఇది బిగ్గెస్ట్ వెల్త్, ఆరోగ్యమే మహాభాగ్యం. అంతే అంతే. అది ఉంటేనే మిగతా సంతోషాలని, మిగతా ఆనందాలని అన్నింటినీ ఆస్వాదించగలం. ఎన్ని కోట్లు ఆస్తున్నా ఆరోగ్యం లేకపోతే ఏమీ చేయలేం.
చూస్తుంటాం చాలా మంది పెద్ద పెద్ద కుబేరులు, లక్షలాది కోట్లాది రూపాయలు ఆస్తులు ఉంటాయి, కానీ ఇంట్లో చాలా మంది హాస్పిటలైజ్ అయ్యి కొన్ని సంవత్సరాల పాటు ట్రీట్మెంట్ తీసుకుంటారు. కొంతమంది బెడ్ పైనే ఉంటారు, తిరగడానికి కార్లు ఉంటాయి, బంగ్లాలు ఉంటాయి, అన్నీ ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. మన పెద్దవాళ్ళు కూడా చెప్తుంటారు, వాళ్ళకంత ఆస్తుండి ఏం ప్రయోజనం రా, ఎప్పుడు ఇంట్లో ఏదో ఒక రోగాలు జబ్బులు, ఎప్పుడు ఎవరో ఒకరు వాళ్ళ ఇంట్లో మంచాన్ని పడే ఉంటారు అంటారు. ఏదైనా ఆస్వాదించాలి అంటే భార్యా పిల్లలతో సంతోషంగా జీవితాన్ని గడపాలన్నా, తల్లిదండ్రులతో సంతోషకరమైన జీవితాన్ని గడపాలన్నా ఫస్ట్ ఆరోగ్యం ఉండాలి. ఆ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవాలి అంటే చేతిలో ఒక మంచి ఇన్సూరెన్స్ కూడా ఉండాలి. అంటే ఈ వీడియో ఎందుకు మాట్లాడుతున్నాం అంటే, ఏదో ఇన్సూరెన్స్ ప్రోడక్ట్ ని మేమేదో ఇక్కడ కూర్చొని ప్రమోట్ చేసేద్దామనో అమ్ముకుందామనో అలాంటి ఉద్దేశం అయితే కాదండి. మీ కుటుంబానికి మీరు చేయవలసిన పెద్ద అతి ముఖ్యమైన పని ఏంటంటే, ఒక మంచి హెల్త్ ఇన్సూరెన్స్ ని మీ కుటుంబానికి మీరు తీసుకోగలిగిన రోజు మాత్రమే మీ కుటుంబం పట్ల మీరు నిజమైన బాధ్యత తీసుకున్నట్లు. లేదంటే మీరు ఎంత సంపాదించినా అది వేస్ట్ అండి. రామప్రసాద్ గారు చెప్పండి. సార్, అలా అన్ని విషయాలు కవర్ చేసే ప్రయత్నం చేసాం. ముందుగా ఆరోగ్య బీమా, తర్వాత టర్మ్ ఇన్సూరెన్స్, తర్వాత ఇన్వెస్ట్మెంట్స్, పర్పస్ఫుల్ ఇన్వెస్ట్మెంట్స్, కామన్ గా చేసే మిస్టేక్స్ ఏముంటాయి, స్థాయికి మించిన పెట్టుబడులు పెట్టడం కానీ, అవన్నీ కవర్ చేసే ప్రయత్నం చేసాం సార్. ఈ పుస్తకం చదివిన తర్వాత ఈ పుస్తకం రాసిన లాంగ్వేజ్ ఏదైతే ఉందో, క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో, నేను ఏ ప్రశ్న అయితే అడిగానో ఆ ప్రతి ప్రశ్న తీసుకొచ్చి బుక్ లో పెట్టేసేసారు. మీ సమాధానం కూడా సేమ్ అలానే పొందుపరిచారు. అంటే ఏదో అంటే ఒక పుస్తకం అంటే ఏదో కొంత లాంగ్వేజ్ అనేది కొంత అందరికి అర్థం కాకపోవచ్చు అన్నట్టుగా ఉంటుంది. బట్ విష్ణు రాంప్రసాద్ మాట్లాడుకున్న డబ్బు ముచ్చట్లు, పైసల ముచ్చట్లని చాలా సరళమైన భాషలో ఒక సామాన్యుడికి కూడా అర్థమయ్యే రీతిలో నిజంగా దీంట్లో అన్ని తీసుకొచ్చారు. సో ఏంటి అసలు ఇంకా ఎలాంటి ముచ్చట్లు ఉన్నాయంటారు అసలు ఈ పుస్తకంలో? అంటే మనం మాట్లాడుకున్న ముచ్చట్లైనా ఇంకా భవిష్యత్తులో మాట్లాడుకోబోయే ముచ్చట్ల గురించి కూడా రాసేసారంటారు. నేను నేర్చుకున్నదంతా పెట్టే ప్రయత్నం చేశాను సార్. ఈ నేర్చుకున్నదంతా ఇన్ ది ప్రాక్టీస్, ఇన్ మీటింగ్ పీపుల్, కస్టమర్స్ ని కలుస్తూ నేర్చుకున్నది. ఆ కస్టమర్స్ ని కలుస్తూ నేర్చుకున్నది, ఇంకొకరికి ఉపయోగపడగలిగింది చెప్పాం. అన్ని చెప్పలేము. అతిపెద్ద లెర్నింగ్ ఏంటి అంటే, ఒక విషయం అర్థమైంది. ఈ ఒక 2-3 వేల ఫ్యామిలీస్ని కలిశాక, ఏ ప్రాబ్లమో పెద్ద ప్రాబ్లం కాదు, ముందు అది తెలవాలి. మనకున్న ప్రాబ్లం మన పెద్ద అనుకుంటున్నాం, కానీ ఒక్కొక్కరు వస్తే అసలు ఫైనాన్స్ ఆలోచన రావడానికి వెనక చాలా ఉంటాయి కారణాలు. ఒక కిడ్ ఆర్టిజం ఉందంటే సెకండ్ కిడ్ ఇంకా సివియర్ ఆర్టిజంతో వచ్చాడు. ఆ కపుల్కున్న ఆలోచన, కన్సర్న్ ఏంటంటే, మా తర్వాత ఎవరు చూస్తారు వీళ్ళని అనే ఆలోచన. వాళ్ళకు ఒక సొల్యూషన్ కావాలి. దానికి కూడా చేసాం. ఆర్టిజం విలేజ్ అని ఒకటి ఉంది, అక్కడ చూస్తారు. ఇది చాలా ప్రాబ్లమ్స్. ఒక 25 రకాల క్యాన్సర్లు చూసాం. 19 ఏళ్ల వయసులో బిట్స్ పెయిన్ లో చదువుతున్న అబ్బాయికి స్నిజోఫీనియా అని వచ్చింది. అదొక వేరే మెంటల్ డిసార్డర్ లాంటిది. సడన్గా మనకి అందరినీ అనుమానిస్తారు, మనం చెప్పింది ఒకటి ఇంకోలాగా తీసుకుంటారు. సైక్రోటిక్ కండిషన్, అది రికవర్ అవ్వదు. అలా చాలా ప్రాబ్లమ్స్. అంటే ఇక నా రిటైర్మెంట్ అవుతుంది, ఇంకా లైఫ్ బాగుంటుంది అన్న టైంలో దేవుడు అలా శిక్షించాడు కొంతమందిని. అలా వస్తారు. దీని ఇప్పుడు ఏం చేయాలి, ఈ డబ్బు ఎలా చేయాలి, ఎవరిని నమ్మాలి? సడన్గా హస్బెండ్ డెత్ అయిన వాళ్ళు, డైవర్స్ అయిన వాళ్ళు. అంటే ఇది ఒక డబ్బు పెంచడం ఒకటే కాదు, ఆ ఉన్న డబ్బుని రాబోయే కాలానికి ఎలా వాడుకోవాలి. సో చాలా మందికి వస్తుంది, ఎప్పుడు డబ్బుని ఎలా వాడాలి చెప్తారు, డబ్బు ఎలా సంపాదించాలి. మనం చెప్పలేము డబ్బు ఎలా సంపాదించాలో. ఎవరి డబ్బు వాళ్ళే సంపాదించుకోవాలి. మనం ఎలా చెప్తాం? అంత సులువైన పని అయితే కాదు డబ్బు సంపాదించడం. సంపాదించాక దాన్ని ఎలా మేనేజ్ చేయగలిగి చెప్పే ప్రయత్నం చేస్తున్నాం, కానీ అందరూ క్వశ్చన్ డబ్బున్న వాళ్ళకంటే డబ్బు లేని వాళ్ళు ఏం చేయకూడదు, ముందు డబ్బు సంపాదన నేర్చుకోవాలి. అలా అని చెప్పి ఇది చెప్తే అన్నీ అవుతాయా? అందరికి అవుతాయా? ప్రతి బిజినెస్లో 98% ఫెయిల్యూర్ ఉంటుంది. ఆ 2% చూసి 98 ఇన్స్పైర్ అవుతారు, దాంట్లో మళ్ళీ 98 ఫెయిల్ అవుతారు. సో కాబట్టి డబ్బు సంపాదించే మార్గాలు చెప్పినంత ప్రాక్టికల్ కాదు, అది చెప్పలేము. ఆ డబ్బు ఉన్నప్పుడు ఎలా ఇన్వెస్ట్ చేయాలి, మీ భవిష్యత్తుని ఎలా సెక్యూర్ చేసుకోవాలి, పిల్లల్ని ఎలా వృద్ధిలోకి తేవాలి, మీ రిటైర్మెంట్ ముందుగా ఎలా ఊహించాలి, అవే చెప్పగలుగుతాం. అంతకంటే గొప్పగా ఏం చెప్పలేం మనం. డబ్బు సంపాదించడానికి చెప్పని అడుగుతారు, కానీ అది నా వల్ల అవుతాం. అలా చెప్పే ప్రయత్నం చేశాం ప్రతిదీ. సో రాంప్రసాద్ గారు, ఏంటి ఇప్పుడు మీ ఈ పైసల ముచ్చట్లు, మనీ మంత్రదండం పుస్తకం కొనుక్కోవాలి అంటే ఎట్లా
నేరుగా రాంప్రసాద్ గారికి ఫోన్ చేసి కొనుక్కోవాలి లేకపోతే బయట ఎక్కడైనా అవైలబిలిటీ అవుతుందా ఆన్లైన్ లో అవైలబుల్ ఉంది సార్. ఆన్లైన్ లో? ఓకే, అమెజాన్ లో వాటిలో పెట్టారు ఎవరో సెల్లర్స్. అమెజాన్ లో పెట్టారా? ఓకే, పెట్టారు. అది కాకుండా మన దగ్గర కూడా కాపీస్ ఉంటాయి కదా, ఒక వాట్సాప్ నెంబర్ పెట్టదలుచుకున్నాం దీనికి. ఆఫీస్ లో ఒక ఓకే. నెంబర్ తీసుకొని ఇచ్చాము. Hmm. ఆ నెంబర్ కి పింగ్ చేస్తే మనం బుక్ పంపే ప్రయత్నం చేస్తాం, పంపుతాం. దానికి ఏర్పాట్లు చేస్తున్నారు. బుక్ పోస్ట్, కవర్లు, డెలివరీ వాళ్ళతో మాడుతున్నారు. సో మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులు ఎవరైనా ఆ, ఈ పైసలు ముచ్చట్లు పుస్తకం కొనుక్కోవాలంటే మరి మా సుమన్ టీవీ ప్రేక్షకులకి ఎవరికైనా మీరు ఐ మీన్ ఏదైనా డిస్కౌంట్ ప్రైస్ లో ఇస్తారా? బుక్ అని చెప్పండి, సుమన్ టీవీ పేరు చెప్తే. ఖచ్చితంగా సార్, ఖచ్చితంగా. ఈ వాట్సాప్ నెంబర్ ఏదైతే పెడతామో దానికి పింగ్ చేసిన వాళ్ళకి స్పెషల్ ప్రైస్లు ఇద్దాం. ఓకే, ఎందుకంటే ఆన్లైన్ లో మనం వేరే వాళ్ళకి ఇచ్చాం, వాళ్ళు అమ్ముతున్నారు, అది డెలివరీ చార్జెస్ ఏవో చాలా ఉంటాయి కదా. అవునవును, అవునులే. ఇక్కడ మనం డెఫినెట్ గా తగ్గించగలుగుతాం. ఎంఆర్పి కన్నా ఎంత తగ్గించగలం అంత తగ్గించి ఒక ప్రైస్ ఫిక్స్ చేసుకుందాం. ఆ నెంబర్ మీకు అవకాశం ఉంటే డిస్ప్లే చేయండి, వాట్సాప్ నెంబర్. ఆ తప్పకుండా. నెంబర్ మీద వాట్సాప్ లో పింగ్ చేస్తే విల్ సెండ్ దెమ్ బుక్ అంటే లో ప్రైస్ లో, పాసిబుల్ ప్రైస్ లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ రైట్ అండి.